ఇప్పుడు దసరా పండుగుంది. సద్దుల బతుకమ్మ కూడా ఉంది. తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ వాళ్ళందరికీ. బయటకొచ్చి ఆడుతుంటారు మహిళలందరూ. అలాంటి వారికి ఇలాంటి వర్షం వస్తే కొంత ఇబ్బంది అనేటువంటి ఒక ఆందోళన అయితే వాళ్ళకుంది. సో, ఈ బతుకమ్మ పండుగ రోజు వరకన్నా క్లియర్‌గా అయ్యేటువంటి అవకాశం ఉందా సార్? అన్ని జిల్లాల్లో గాని ఏదైనా జిల్లాల్లో ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? మనకి అంటే ఇప్పుడు ఈ సినాప్టిక్ సిట్యుయేషను యాక్చువల్‌గా అయితే దానివల్ల మనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అయితే ఇప్పుడు ఏంటవుతుందంటే మనకి ఇటీవల పరిణామం ఈ మాన్సూన్ సీజన్‌లో పర్టిక్యులర్‌గా మనకి సినాప్టిక్ సిట్యుయేషన్‌లో బలం తగ్గిపోయి మన దగ్గర క్లౌడీనెస్ తగ్గిపోయిన వెంటనే మనకి టెంపరేచర్‌లు పెరిగిపోతున్నాయి. టెంపరేచర్‌లు పెరిగిపోయి రేపు మళ్ళీ గట్టిగా ఎండ కాసినట్టయితే మళ్ళీ మాయిశ్చరు ఈ తేమ, వాటర్ అవైలబిలిటీ అన్నది మనకి రాష్ట్రం అంతా బాగా వర్షాలు పడటమంతా అన్ని చోట్ల తేమ అవైలబిలిటీ విపరీతంగా ఉండటం వల్ల గట్టిగా ఎండ కాస్తే మళ్ళీ సాయంత్రం అప్పుడు క్యుములో నింబస్ మేఘాలొచ్చి అక్కడక్కడ ఇలా ఉరుములు, మెరుపులు, జల్లులు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడిపోతున్నాయి. ఇది ఏంటంటే మనకి యాక్చువల్ ముందుగా ఫోర్‌కాస్ట్ చేయడానికి ఏమీ దాంట్లో ఇండికేషన్ ఉండదు. ఇవి ఈ వేడిమి వల్ల జనరేట్ అయ్యే మేఘాలు మనకి అప్పటికప్పుడు తేమ, వేడిమి ఉన్నట్టయితే ఒక 2, 3 గంటల్లో జనరేట్ అయిపోతాయండి. సో, ఈరోజు మనకి పెద్దగా కూల్‌గానే ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం పెద్దగా అవకాశం ఉండదు. రేపు గనుక మనకి ఈ సినాప్టిక్ సిట్యుయేషన్ అంటే ఈ అల్పపీడనం మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి, మళ్ళీ మన క్లౌడీనెస్ తగ్గిపోయి ఎండ వచ్చేసి టెంపరేచర్‌లు మళ్ళీ 30 డిగ్రీలు దాటిపోయినట్టయితే సాయంత్రం సమయంలో క్యుములో నింబస్ మేఘాల తాకిడి కొన్ని ప్రాంతాల్లో అయితే ఉండొచ్చండి. రాగల 2, 3 రోజులు కూడా ఇదే సిట్యుయేషన్ ఉంటుంది.